హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శివ టెక్ వర్స్. ఇండియా మార్కెట్లో AI ప్లస్ నుంచి AI ప్లస్ నోవా 2, అలాగే నోవా 2 అల్ట్రా, AI ప్లస్ నోవా ఫ్లిప్ ఫోన్, ఈ 3 ఫోన్స్ అయితే లాంచ్ అయ్యాయి. ఇప్పుడు మనం ఈ వీడియోలో ఆ ఫోన్లకు సంబంధించిన కంప్లీట్ స్పెసిఫికేషన్స్ అండ్ రివ్యూ గురించి మాట్లాడుకుందాం. ముందుగా ఈ 3 ఫోన్ల ప్రైస్ గురించి మాట్లాడుకున్నట్లయితే అవి ఇక్కడ స్క్రీన్ మీద వేస్తాను చూడండి. అలాగే ఇప్పుడు మనం AI ప్లస్ నోవా 2 ఫోన్ యొక్క స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇందులో 6.74 ఇంచెస్ హెచ్డి ప్లస్ IPS LCD డిస్ప్లే ఉంటుంది. 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది. యూనిసోక్ T8200 ప్రాసెసర్ ఉంటుంది. దీనికి 2.3 GHz క్లాక్ స్పీడ్ ఉంటుంది. అలాగే 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది. 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంటుంది. ఇందులో బోత్ రియర్ అండ్ ఫ్రంట్ 1080p వరకు వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. 6000 mAh బ్యాటరీ ఉంటుంది. 18 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఇది బేసిక్ ఫోన్ అని చెప్పుకోవచ్చు. ఇది 9000లో కొనుక్కోవచ్చా లేదా అనే దాని గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ 9000లో ఇంకా కొంచెం మంచిగా ఫుల్ హెచ్డి ప్లస్ డిస్ప్లే, అలాగే కొంచెం మంచి ప్రాసెసర్ ఇచ్చుంటే బాగుండేది. ఆ బడ్జెట్లో ఫుల్ హెచ్డి ప్లస్ డిస్ప్లేతో పాటుగా MediaTek Dimensity 6300 ప్రాసెసర్ని ఇస్తున్నారు. ఈ ప్రాసెసర్ 6300 ప్రాసెసర్ కంటే కొద్దిగా తక్కువగా ఉంటుంది. అందుకని చెప్పేసి కొద్దిగా ఇది ఫోన్ కొనే ముందు ఆలోచించండి. అలాగే ఇప్పుడు ఈ AI ప్లస్ నోవా 2 అల్ట్రా ఫోన్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇందులో 6.78 ఇంచెస్ 1.5K AMOLED డిస్ప్లే ఉంటుంది. 144Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది. 2500 nits పీక్ బ్రైట్నెస్ ఉంటుంది. HDR10+ సపోర్ట్ చేస్తుంది. ఇది ఒక 10-bit ప్యానల్. అలాగే ఇందులో MediaTek Dimensity 7400 ప్రాసెసర్ని ఇస్తున్నారు. దీనికి 2.8 GHz క్లాక్ స్పీడ్ ఉంటుంది. అలాగే వేపర్ ఛాంబర్ కూలింగ్ సిస్టమ్ ఇచ్చారన్నట్లు చెప్తున్నారు, కానీ ఏది అన్నది అయితే స్పెసిఫిక్ గా మెన్షన్ చేయలేదు. అలాగే LPDDR4X RAM, UFS 2.2కి సంబంధించిన స్టోరేజ్ వేరియంట్లు ఉంటాయి. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది. ఇది సోనీ IMX752 సెన్సార్. అలాగే 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. ఫ్రంట్ సైడ్ 13 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఇస్తున్నారు. అలాగే 6000 mAh బ్యాటరీ ఉంటుంది. 33 watts వరకు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. కానీ బాక్స్ లో 18 watts ఛార్జర్ ని మాత్రమే ఇస్తున్నారు. అలాగే ఇది NXT క్వాంటమ్ OS Android 15తో వస్తుంది. Android 16 వరకు అప్డేట్స్ ఇస్తామన్నట్లు చెప్తున్నారు. అంటే 1+2 years అప్డేట్స్ ఇస్తామన్నట్లు చెప్తున్నారు. అలాగే స్టీరియో స్పీకర్స్ ఉంటాయి. Wi-Fi 6, Bluetooth 5.4 వర్షన్ ఉంటుంది. ఆప్టికల్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. NFC ఉంటుంది. IP68 రేటింగ్తో వస్తుంది. ఈ ఫోన్ని 17,000కు లాంచ్ చేశారు. కానీ ఈ ఫోన్కి 14 నుంచి 15,000 మధ్యలో పెట్టుంటే చాలా బాగుండేది. ఇక్కడ మంచిగా ఉండేది అన్నట్టు 15,000 పెట్టుంటే. వీళ్ళు ఈ 17,000 పెట్టి కూడా 1+2 years అప్డేట్స్ మాత్రమే ఇస్తామన్నట్లు చెప్తున్నారు. ఇక్కడ 2+3 years ఇచ్చినా కూడా బాగుండేది. డిస్ప్లే కానివ్వండి, అలాగే ప్రాసెసర్ కానివ్వండి, బ్యాటరీ, ఈ కెమెరాస్ కొద్దిగా పర్లేదు అనుకోండి. కానీ ఇక్కడ ఈ కెమెరాస్ కొంచెం ఈ సాఫ్ట్వేర్ అప్డేట్స్, అందుకని చెప్పేసి ఈ ఫోన్ కొద్దిగా 15,000లో లాంచ్ చేస్తే బాగుండేది. దీనికి 15,000 అయితే వర్తి అని నాకు అనిపిస్తుంది. అలాగే ఇప్పుడు మనం AI ప్లస్ నోవా ఫ్లిప్ ఫోన్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇందులో 6.9 ఇంచెస్ AMOLED మెయిన్ డిస్ప్లే ఉంటుంది. అలాగే 3.1 ఇంచెస్ ఈ కవర్ డిస్ప్లే ఉంటుంది. MediaTek Dimensity 7300X ప్రాసెసర్ ఇస్తున్నారు. అలాగే 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది. 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ ఉంటుంది. ఫ్రంట్ సైడ్ 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఇస్తున్నారు. అదేవిధంగా 4325 mAh బ్యాటరీ ఉంటుంది. 33 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. స్టీరియో స్పీకర్స్ ఉంటాయి. డాల్బీ అట్మాస్ కు సపోర్ట్ చేస్తుంది. హైరెస్ ఆడియోకు సపోర్ట్ చేస్తుంది. ఇది సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఇస్తున్నారు. ఇది ఫ్లిప్ ఫోన్ కాబట్టి. అదేవిధంగా Wi-Fi 6, Bluetooth 5.4 వర్షన్తో వస్తుంది. ఇందులో NFC కూడా ఉంటుంది. మెయిన్ కెమెరాను ఉపయోగించి సెల్ఫీలాగా కూడా మనం ఫొటోస్ అండ్ వీడియోగ్రాఫ్స్ అయితే తీసుకోవచ్చు. ఇది చాలా మంచి ఫీచర్ ఫ్లిప్ ఫోన్లలో అని చెప్పుకోవచ్చు. మరి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో దట్ నేను వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ బై బై నౌ.